ఈ 12 ఇయర్స్‌లో యాక్టర్‌గా ఏం మారారు? హ్యూమన్‌గా ఏం మారారు? చాలా. హ్మ్. చాలా. అంటే 10 ఇయర్స్ ముందు ఐ వాస్ వెరీ నాకస్సలు తెలియదు. యాక్టింగ్ గురించి తెలియదు. మనుషుల గురించి తెలియదు. కానీ ఇప్పుడు చాలా అర్థమైంది. ఐ హావ్ బికమ్ మోర్ ఎంపథెటిక్ అండి. ఐ ట్రై టు అండర్‌స్టాండ్ వై ఎ సర్టెన్ పర్సన్ బిహేవ్స్ ఎ సర్టెన్ వే. కానీ నాకు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు లైఫ్‌లో. సో, ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఔట్ ఆఫ్ ఎనీవన్. ఇలా బతికితే మీ లైఫ్ చాలా స్మూత్‌గా ఎళ్తది. వెన్ యూ హావ్ నో ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఐ థింక్ ఐ హావ్ గ్రోన్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ హావ్ గ్రోన్ యాస్ ఎన్ యాక్టర్. అండ్ 'తెలుసు కదా' గురించి చెప్తాను. ఈ సెట్స్‌లో కూడా నేను చాలా గ్రో అయ్యానండి. ఎందుకంటే చాలా సీన్స్ చేస్తున్న టైంలో నేను చాలా ట్రిగ్గర్ అయ్యాను కొన్ని కొన్ని స్టేట్మెంట్స్‌తో, కొన్ని కొన్ని డైలాగ్స్‌తో. అండ్ నేను సిద్దుకి, నీరజకి కూడా చెప్పాను. ఏంటి ఈ డైలాగ్ ఎందుకు చెప్తుంది? సో, ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ మీరు మీ లెన్స్ నుంచి చూస్తారు అండ్ జడ్జ్ చేస్తారు ఈ క్యారెక్టర్స్‌ని. ఇలాంటి నేను చూడలేదు తెలుగులో. అంటే చాలా గ్రే షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్స్‌లో. అందరూ అన్ని ఎవ్రీబడీ క్యారెక్టర్‌లో. అన్ని క్యారెక్టర్‌లు గ్రే ఉన్నాయి. దేర్ ఇస్ నో బ్లాక్ అండ్ వైట్. దేర్ ఇస్ ఓన్లీ గ్రే. మీరు మూవీ చూసిన తర్వాత యూ కుడ్ బి ఆన్ సిద్దు సైడ్, యూ కుడ్ బి ఆన్ మై సైడ్, యూ కుడ్ బి ఆన్ శ్రీనిధి సైడ్, క్యారెక్టర్ సైడ్. సో, మీరు లవ్ గురించి మాట్లాడుకుంటారు. బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఐ థింక్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కన్వర్సేషన్.